వెల్కమ్ టు VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. స్టేజి పైన మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పక్కకు వాలిపోయారు. ఒక్కసారిగా ఉలికిపడ్డ భద్రతా సిబ్బంది ఆయనను పడిపోకుండా పట్టుకున్నారు. ఆనంకు ప్రమాదం తప్పింది. కాసేపట్లోనే ఆయన కుదుటపడ్డారు. ఆనం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కర్ణాటకలోని కోలార్ బగారపేట మార్గంలో వెళ్తున్న KSRTC బస్సులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి యువతి గట్టిగా బుద్ధి చెప్పింది. శృతి మించి ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తి చేస్తూ అతడిని చితకబాదింది. తనను వదిలేయాలని పెళ్లాం పిల్లలు ఉన్నారంటూ సదరు వ్యక్తి కాలు పట్టుకుని క్షమాపణలు కోరాడు. అనంతరం బస్సు దిగి అక్కడి నుంచి పరారయ్యాడు. ಮೊಬೈಲ್ ತಿಳಿದು ಕೈ ನೀನು ಹಿಡಿ ವಿಡಿಯೋ ಸಾಯ್ತಾರ ಅವನು. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భాషలు సంస్కృతులు వేరైనా భారతీయత అనే భావన మనందరినీ కలిపి ముందుకు నడిపిస్తోంది. 150 కోట్ల జనాభా కలిగిన దేశం మనది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత దేశం బాగుండాలని ఆనాటి సమర యోధులు ఆశించారు. కానీ 8 దశాబ్దాలైనా వాళ్ళు ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు. వారి పిల్లలు భవిష్యత్ తరాలు ఉజ్వలంగా ఉండాలి. ఒకనాడు భారతదేశం ఎట్లా అయితే ప్రపంచంలో ఉజ్వలంగా వెలిగిందో ఆ స్థాయిలో తిరిగి మళ్ళీ స్వాతంత్రానంతరం ప్రకాశించాలని కోరుకున్నారో ఆ స్థాయిలో పని జరిగిందా, ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందా, ఆ స్థాయిలో కార్యక్రమాలు జరిగినాయంటే 80 ఏళ్ల నాటికి కూడా, ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ల నాటికి కూడా జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ సందర్భంగా కూడా మన దేశంలో నీళ్లు లేని ఊర్లు, మన దేశంలో రోడ్లు లేని ఊర్లు, కరెంటు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, చదువుకుందామన్నా తపన ఉన్న అవకాశాలు లేని పిల్లలు, ఇట్లా చెప్తూ పోతే ఎన్నో వేల సమస్యలు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నాయి. ఒక మాట మనం తిరిగి ఆలోచించుకుంటే ఎందుకు మరి ఇట్లా ఉంది అని ఆలోచిస్తే ఒకసారి మననం చేసుకుంటే, ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ ఆశించింది కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు. స్వాతంత్రానంతరం దేశం బాగుపడాలి, దేశ ప్రజలు ముందుకు పోవాలి, అందరూ బాగుండాలి, మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తే మననం చేసుకుంటే తప్పకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న విషయం మనందరికి కూడా గుర్తుంటుంది. ప్రతి మనిషికి సరే రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయి, రకరకాల అస్తిత్వాలు ఉంటాయి. మీరు ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా ఏమున్నా ముందుగా అందరం భారతీయులు. ఆ తర్వాత తెలుగు కావచ్చు, హిందూ అనే మతపరంగా చూస్తే హిందువులు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రపరంగా భాషపరంగా చూస్తే ఒక ఐడెంటిటీ కావచ్చు, కులపరంగా ఇంకోటి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ భారతీయత మనందరినీ కలిపి నడుపుతున్నది. భారతీయత, భారతీయుడు అనే ఒక భావం మనందరినీ కూడా ఈ దేశం పట్ల ఉన్న ప్రేమతో ఇవాళ కలిపి నడుపుతూ ఉంది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు.
అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఒక మాట చెప్పినారు. మీ అందరూ గుర్తుండాలి. భారతదేశంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు. దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. సరే, రోడ్లు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, సమస్యలు కోకొల్లలు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చైనా ఉంది పక్కకే దేశం. కొంతమంది అంటుంటారు భారతదేశానికి పాపులేషనే చాలా పెద్ద దేశం కదా, ఇంత జనాభా కదా, చేసుడు కష్టం కదా అని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనే చైనా ఉంది కదా, మనకు హిమాలయాలకు పైన చైనా ఉంది. మరి చైనా కూడా మనలాగానే పెద్ద దేశం, మనకంటే పెద్ద దేశం నిన్న మొన్నటి దాకా జనాభా పరంగా. అట్లాంటి చైనా సరిగ్గా 45 ఏళ్ళ కిందట 1982-83 ఆ ప్రాంతంలో మనకంటే చిన్నది. ఏది? సంపద పరంగా, ఎకానమీ పరంగా మనకంటే చిన్నది, మనకంటే పేదది. ఇట్ వాస్ పూరర్ దాన్ ఇండియా 1980స్లో, మిడ్ 1980స్లో. కానీ 40 ఏళ్లలో ఎక్కడున్న చైనా ఎక్కడికి పోయింది అంటే ఇవాళ మనం ఎక్కడ మిగిలిపోయినామో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకంటే పేద దేశం, మనకంటే మరి వనరులు తక్కువ ఉన్న దేశం, కానీ ఒక పట్టుదలతో 40 ఏళ్లలో ఇవాళ చైనా అమెరికాతో పోటీ పడుతున్నది. 40 ఏళ్లలో చైనా ఇవాళ పట్టుదలతో, కసితో పనిచేసి ప్రపంచంతో పోటీ పడుతున్నది. చైనా యొక్క ఎకానమీ ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. ఆ రోజు 1980స్లో ఇండియా, చైనా, ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ఎ బిగ్గర్ ఎకానమీ. కానీ ఈరోజు చైనా 20 ట్రిలియన్ల పైన ఉన్నది, మనమేమో ఇంకా 3.4 ట్రిలియన్ల కాడనే ఆగిపోయినాం. అంటే మనకంటే 6 రెట్లు పైన ఇవాళ చైనా ఉంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంటే సింపుల్. అందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, భయపడాల్సింది, బాధపడాల్సింది అన్నీ ఉన్నాయి. నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, దేశంలో అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా, అట్లా పరిపాలించే వాళ్ళకి ఒక సోయి కానీ, అవగాహన కానీ, ఒక ప్రణాళిక కానీ, దేశం గురించి పట్టింపు కానీ ఇవి లేవు. ఎందుకు? మనను ఒక మత్తులో పెడుతున్నారు. మనం పాకిస్తాన్ కంటే గొప్పగా ఉన్నాం, మనం బంగ్లాదేశ్ కంటే గొప్పగా ఉన్నాం, మనం శ్రీలంక కంటే గొప్పగా ఉన్నాం. యాక్చువల్లీ శ్రీలంక కంటే గొప్పగా లేవు. అంటే మనం ఎవరితో పోల్చుకుంటున్నామో అత్యంత బలహీనులు, ప్రజాస్వామ్యం లేని దేశాలు, నియంతల పాలనలో బతికిన దేశాలు, వాటితో పోల్చుకొని సంబరపడి మతం మత్తులో ఇంకో దానిలో పడి మనమేమో వెనుకకు పోయినాము. ఇవాళ చైనా లాంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇవాళ నేను మాట్లాడుతుంది ఒక సగటు భారతీయుడిగా, ఒక పార్టీ ప్రతినిధిగాను, ఇంకోటో కాదు. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు, ఇంకొకడికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని. ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటే నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే. అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ
మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్నాయి ఈ దేశంలో, ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన రాజకీయాలు. ఎవరే బట్టలు వేసుకోవాలి, ఎవరేం తినాలి, ఏ దేవునికి మొక్కాలి, ఏ దేవుడు చెప్పిండు కొట్లాడుకోమని ఆయన పేరు మీద? మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? ఇంకా 80 ఏళ్ళ తర్వాత కూడానా? నీళ్లు లేవురా నాయన, ఇల్లు లేవురా నాయన అని పేదవాళ్ళు ఏడుస్తుంటే, కరెంటు లేదురా అయ్యా అని చెప్పి మొత్తుకుంటుంటే గవే వద్దు. కులం పేరు మీద, మతం పేరు మీద పంచాయతీ పెట్టుకోవాలి. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న జెండా ఆవిష్కరించిన డీసీపీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్, మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు, డీసీసీ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఏఎల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని అధ్యక్షుడు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 1981లో సర్వే నెంబర్ 77లో 62 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని వెల్లడించారు. 43 ఏళ్లుగా భూమి సొసైటీ స్వాధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. ప్రొటెక్షన్ కావాలి. మీ గురించి మేము మాట్లాడాలి. లీగల్ అలాగే సార్. అదే మీకోసం మేము వచ్చి మమ్మల్ని కాదు మీరెవరన్నా ఇది బై ఫోర్స్ తోటి బస్సెస్లు పెడుతున్నారు. తీయమంటే కూడా తీస్తలేదు. తీసినా కానీ మళ్ళీ నైట్లో ఈ టైంలో వచ్చి పెడతామని గొడవ చేస్తున్నారు. ఈ బస్సెస్ గురించి ఇప్పటి నుంచో ఉన్నాం మేము. 8లో వచ్చింది 200 బస్సులు మేము లేనప్పుడు పెడుతున్నాం. మేము వచ్చే వరకు తీసేస్తాం ఆ బస్సెస్. డైలీ వస్తున్నాము. 208 అప్పటి నుంచి వస్తున్నాము. ఇప్పుడు బై ఫోర్స్ తోటి వీళ్ళు గడబడి చేయడానికి వచ్చింది. ఎవరు చేస్తున్నారు అన్న? ఈ బస్సెస్ వాళ్ళు బస్సులు కొంతమంది ఆ బస్సులు డ్రైవర్స్ వాళ్ళంతా బయట నిలబడ్డారు. వాళ్ళంతా బస్సెస్ వాళ్ళు అంటే వాళ్ళ వెనక ఎవరున్నా అని మీకు అనుమానం? వాళ్ళ వెనక ఇది ఎవరైతే కిరాయికి తీసుకుంటారో ఆ దొంగతనంలో తీసుకుంటారు. ఇక్కడ జిమ్ కూడా పెట్టారు, క్రికెట్ గ్రౌండ్ పెట్టారు. రావద్దని చెప్తే వాళ్ళు వస్తలేరు. నల్గొండలో ఈ సిపిఎం నాయకుడు ఎండి సలీంను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జరగనున్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
రండి హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలనీలో ఈ నెల 4న జరిగిన అమీర్ హత్య కేసులో పోలీసుల తీరును నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చంపాపేట ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. హత్య కేసులో సంబంధం ఉన్న నిందితుడిని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏమైందన్నా?
సైదాబాద్ పోలీసు లాఖోं से पैसे खाए हुए సైదాబాద్ పోలీసు వాళ్ళు లక్షలు తిన్నారు ఆమె మర్డర్ కేసులా మా అన్న మర్డర్ కేసులా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు వాళ్ళకే మాకు సపోర్ట్ చేస్తుండ్రు ఒక్కనికే రిమాండ్ చేసిండ్రు 5-6 మంది ఉన్నారు ఇంకా వాళ్ళకి అరెస్ట్ చేస్తలేరు ఎవరు ముందల వచ్చి చెప్తుంటే వాళ్ళ మీదనే కేసు బుక్ చేస్తుండ్రు ఎవిడెన్స్ ఎవరైనా వస్తుంటే వాళ్ళ పేరు మీదనే అది కంప్లైంట్ చేస్తుండ్రు వాళ్ళు తెలుసా సైదాబాద్ పోలీస్ పైసలు తిన్నారు అందుకోసం మాకు సపోర్ట్ చేస్తలేదు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది మాకి ఒక్క రూపాయి కూడా సపోర్ట్ కాలే ఇక ఎంత మంది ఉన్నారు అంత మందిని అరెస్ట్ చేయాలి మాకు న్యాయం ఇవ్వాలి మా 8 పిల్లలకి న్యాయం కావాలి గవర్నమెంట్ నుంచి మాది ఒకటే అప్లై గవర్నమెంట్ నుంచి ఈ పోలీసు వాళ్ళు ఎవరు పైసలు తిన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి అంతే ఈ సైదాబాద్ పోలీసు వాళ్ళు ఎన్ని పైసలు తిన్నారో ఇవాళ మాది ఒక్కరిది పానం పోయింది ఇంకా మంది ఇట్లానే పైసలు లంచం తింటారు చంపిస్తారు ఈ కేసులో 100% పోలీసు వాళ్ళది ప్లాన్ ఉంది మొత్తం ప్లాన్ ఇచ్చింది పోలీసు వాళ్ళు ఈయనని ఇట్లా చంపాలని ప్లాన్ ఇచ్చింది పోలీసు వాళ్ళు ఫీలింగ్ తెప్పిస్తుండ్రు హిందూ ముసల్మాన్ అని ఫీలింగ్ తెప్పిస్తుండ్రు ఎస్టీ వాళ్ళదే సపోర్ట్ ఇస్తుండ్రు సైదాబాద్ పిఎస్ వాళ్ళు ఎస్టీ వాళ్ళదే సపోర్ట్ ఇస్తుండ్రు నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.